హలో అండి, ప్రైజ్ ది లార్డ్. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ జూలై నెలలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురం ప్రాంతంలో జరగనై ఉంది. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకు బుధవారం. మరి ఈ ఆరాధన అమలాపురంలోని కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఈ ఆరాధన తైలాభిషేక ఆరాధన జరగనే ఉందండి. ఈ ఆరాధనకు తప్పకుండా మీరు మీ కుటుంబాలు మరి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే కుటుంబాలలో చాలా గొప్ప కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ తైలాభిషేక ఆరాధన ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబోతున్నారు. ప్రతి విషయాల నుంచి, ప్రతి కొరతల నుంచి, ప్రతి ఆపదల నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి, భయంకరమైన శోధల నుంచి ప్రభువు విడిపించి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేయడానికే ఈ తైలాభిషేక ఆరాధన. తప్పక మీతో పాటు అనేకులను తీసుకొని రండి. ప్రాముఖ్యంగా ఈ ఆరాధనలో మరి దైవ సేవకులు మరి దేవుడిచ్చిన వరాన్ని చేత పట్టుకొని మరి గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. ఎంతో మంది గర్భాలు తెరవబడి ఉన్నాయి. మీ గర్భాలను కూడా ప్రభు తెరుస్తారు. ప్రభు గొప్ప కార్యం చేస్తారు. విశేషంగా అన్ని అంశాలు, అన్ని సమస్యల్ని ఎత్తిపట్టి మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. తప్పక పాల్గొనండి. జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకి బుధవారం మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అమలాపురం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం మరి దేవుని నూతనమైన మాటల ద్వారా చాలా అద్భుతంగా మనం నడిపించబడుతున్నాం. చాలా చక్కగా ప్రభు నడిపిస్తూ మరి మనల్ని ఎంతగానో అద్భుతంగా బలపరుస్తూ ఉన్నారు. ఆయన మాటలు మనల్ని ఎంతగానో సంతోషంలోనికి నడిపిస్తూ ఉన్నాయి కదండి. మరి ప్రతిరోజు ఇలాగనే ముందుకు సాగుదాం దేవుని మాటల ద్వారా. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రత్యేకింపబడిన రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, చూడండి, యెహోవా కొరకు కనిపెట్టే వారిగా కనిపెట్టుకొని మరి ముందుకు సాగే వారిగా మనం ఉంటే అన్ని విషయాల్లో ప్రభువే మనల్ని రక్షించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఎదుటివారు మరి అంటున్న మాటల్ని బట్టో లేకపోతే వారు చాలా కృంగతీస్తున్న విషయాలను బట్టో మరి ఎన్నెన్నో విషయాల్లో బాధపడుతూ కృంగిపోతూ ఉన్నారు కావచ్చు. ఎదుటివారు చేసినట్లే నేను చెయ్యాలనే ఆలోచన కలిగి ఉన్నారా? దయతో మరి ఆ ఆలోచన అన్నిటినీ కూడా మానివేసుకుందాం. ఎందుకంటే ఎదుటివారు కీడు చేస్తున్నారని మనం కీడు చేసేవారిగా మనం ఎన్నడూ ఉండకూడదు. కానీ ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన మరి పరిస్థితుల్లో మనల్ని వెంటాడుతూ ఉన్నా మనము మాత్రం ప్రభు కొరకు కనిపెట్టుకొని ముందుకు సాగే వారిగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారండి. ఇదిగోండి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభుని స్తుతించడం కాదు, కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా ప్రభుని స్తుతించే వారిగా మనం ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా, ఏ బాధ వచ్చినా మరి ఎదుటిగా ఉన్నవారు ఎంత మనల్ని కృంగదీస్తున్నా, ఎంత వేదనలోకి గురి చేస్తున్నా, పరిస్థితులు ఏమైనప్పటికీ ప్రభు కొరకు కనిపెట్టుకొని మనం ముందుకు సాగితే ఆయనే మనల్ని రక్షించే దేవుడై ఉన్నారండి. మనుషుల వైపు చూస్తూ మనం ఆగిపోవడానికి వీల్లేదు. లేదా మనుషులు మనల్ని మరి అంటున్న మాటల్ని బట్టో లేకపోతే వారు మనల్ని బలహీనులుగా చేస్తున్న విధానాన్ని బట్టో మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రభు వైపు చూద్దాం, ప్రభు కొరకు ముందుకు సాగుదాం, కనిపెట్టుకొని మరి ప్రభు సన్నిధిలో
దేవా ఇదిగోండి నా పరిస్థితుల్లో నీవు సహాయకుడిగా ఉండయ్యా, నా బాధల్లో నాకు తోడే ఉండండి, ఇదిగోండి నా బాధలలో నాకు సహాయకుడిగా ఉండి నన్ను అద్భుతంగా నడిపించమని ప్రభుని అడిగినప్పుడు ప్రభు నిశ్చయముగా మన పట్ల గొప్ప కార్యము చేసే దేవుడై ఉన్నారండి. ఒక్క విషయం అనే కాదు కానీ అన్ని విషయాల్లో ప్రభువే రక్షించే దేవుడై ఉన్నారు, కాపాడే దేవుడై ఉన్నారు, సమస్తమైన విషయాల్లో కృప చూపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి. పరిస్థితులను బట్టి బాధపడాల్సిన అవసరము లేదు. ఒకప్పుడు నా బ్రతుకు చాలా బాగుందండి, ఇప్పుడు నా స్థితి అంతా కూడా మరి నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు నా స్థితి ఇలా ఉంటుందని, లేకపోతే నా పరిస్థితులు నన్ను ఇంతగా బాధ పెడతాయని నేను అనుకోలేదు అన్నట్లుగా జీవితం ఉన్నప్పటికీ కూడా ఇదిగోండి ప్రభుని మరి ఆశ్రయించే వారిగా, ప్రభు కొరకు కనిపెట్టుకునే వారిగా మనం ఉంటూ అన్ని విషయాలను ప్రభు చేతులకు అప్పగిస్తే ప్రభు ఏదైనా చేయగల దేవుడై ఉన్నారండి. అందుకనే ప్రభు ఒక మాట అన్నారు కదా, నీ భారము నా మీద మోపుము అని. ఇదిగో మన భారం ఆయన మీద మోపినప్పుడు ఆయన సమస్తమైన విషయాల్లో కృప చూపించే దేవుడై ఉన్నారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఇదిగోండి దిగులు పడకండి, బాధపడకండి, జడియకండి. ఇదిగోండి అన్ని విషయాల్లో కూడా మనము ప్రభు కొరకు కనిపెట్టే వారిగా ఉందాం. ప్రభువే ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆమె అన్ని విషయాల్లో మన జీవితంలో మనము ఎలా మాట్లాడుతున్నామో, ఎలా ఉన్నామో, ఎలాంటి ప్రేమను పంచుతున్నామో, ఎలాంటి వ్యక్తిగా ఉన్నామో, ఇదిగోండి ఎలాంటి సాక్ష్యకరమైన జీవితంతో ఉన్నామో, పరిస్థితులు ఏమైనప్పటికీ ప్రభుని ఎలా స్తుతిస్తున్నామో, ఎలా నీతిగా బ్రతుకుతున్నామో అన్నీ కూడా ప్రభు చూస్తూ ఉన్నారండి. ఆమె అనుకోవచ్చు అందరూ బాగున్నారు, మరి చాలామంది చాలా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్న వారి జీవితం బాగుంది, ఇలా అన్ని విషయాల్లో వారి జీవితం బాగానే ఉంది, మరి భయము భక్తి లేని జీవితాలు మరి చాలా చక్కగా నడిపించబడుతున్నాయి, అన్నీ వారు అనుభవిస్తూ ఉన్నారు. నా జీవితం ఏంటి, ఇంత ప్రార్థిస్తున్నా, ఇంత భక్తి చేస్తున్నా, ఇంతగా నీతిగా బ్రతుకుతున్నా, ఇంత విశ్వాసముతో ఉన్నా, ఏంటి పరిస్థితులు అని బాధపడుతున్నారా? లేదండి, అన్నిటినీ ప్రభు చూస్తున్నారు. అయితే ఇదిగోండి ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే భక్తి చేస్తారో, ఎవరైతే విశ్వాసంతో ఉంటారో, ఎవరైతే మరి దేవుని యందు కనిపెట్టుకొని ఉంటారో వారికే ప్రభు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. వారికి ప్రభు మంచి చేసే దేవుడై ఉన్నారు. మనుషులు కీడు చేయొచ్చు కానీ ప్రభు ఎల్లప్పుడూ మంచి చేసే దేవుడై ఉన్నారు. అందుకనే ప్రతి విషయంలో ముందుకు సాగుదాం, మరి ముందుకు నడుద్దాం. దేవుడు ప్రతి మాట మరి వింటూ ప్రభు యందు భయభక్తులు కలిగిన జీవితాలతో ముందుకు సాగుతూ మరి ముందుకు సాగే వారిగా ఉందాం. మరి ఉదయకాల సమయంలో ప్రభు కొరకు కనిపెట్టుకొని మరి ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగే వారిగా మరి నడుద్దాము. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో ప్రోత్సహింపబడుతూ ఉన్నాం అయ్యా. మీ బలమైన మాటల ద్వారా చాలా దీవించబడుతున్నాం అయ్యా. అయ్యా ఇదిగోండి పరిస్థితులు ఏమైనప్పటికీ నీ కొరకు కనిపెట్టుకునే వారిగా మేము ఉన్నప్పుడు మనుషుల వల్ల మాకు కీడేమో, మనుషుల వల్ల ప్రభా మాకు హానేమో, మనుషుల వల్ల మాకు నిరుత్సాహమేమో, మనుషుల ద్వారా మాకు బాధేమో, కానీ నీవెప్పుడు కూడా మేలు చేసే దేవుడవై ఉన్నావు. ఇదిగోండి నీ కొరకు కనిపెట్టుకుని వారిని రక్షించే దేవుడవై ఉన్నావు ప్రభా. ఇదిగోండి మమ్మల్ని అన్ని విషయాలు నడిపించే దేవుడవై ఉన్నావు ప్రభా. ఇదిగోండి పరిస్థితుల వైపు కాకుండా మీ వైపు చూచుట కృప చూపించండి. చక్కని విశ్వాసం, ప్రార్థన జీవితం, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వాటిని కోల్పోకుండా భయము భక్తి కలిగిన ప్రార్థన జీవితంతో, విశ్వాసము కలిగిన జీవితాలతో ముందుకు సాగి కృప దయచేయండి ప్రభా. అద్భుతం జరిగించండి ప్రభా. నీవు అన్ని విషయాలు చూస్తూ ప్రతిఫలం ఇచ్చే దేవుడవు కదా. చక్కని మాటలు ఉదయకాల సమయంలో మాట్లాడుతుండగా మీ మాటలు పట్టుకుని బలముగా ముందుకు సాగి కృపలోనికి నడిపించండి. ఉదయకాల సమయంలో అయ్యా ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి, ఉన్నతంగా ఆశీర్వదించండి, ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించండి, తొలగించండి, గొప్ప చేయండి, సహాయం చేయండి, మేలు చేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో అయ్యా చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని కుమ్మరిస్తూ ఉన్నతంగా ఆశీర్వదించమని, అందరినీ బ్లెస్ చేయమని అయా కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ అయా ఇదిగోండి యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.